ప్రభుత్వ విధులకు అధికారి విధులకు ఆటంకం కలిగించినారంటూ చాలా కేసులు పెట్టిన విషయాలు మనమందరం చూసాం. సాక్షాత్తు అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక సాక్షిగా అడ్డం దూరి అక్కడ ఉన్న చాలామంది ప్రజలందరూ కూడా వారి సమస్యలు చెప్పుకోవడానికి కలెక్టర్ కార్యాలయానికి ఎక్కడెక్కడి నుంచో పొద్దున్న బస్సులు ఎక్కి వ్యయ ప్రయాసల కోర్చి కలెక్టర్ కార్యాలయానికి వస్తే వారందరూ కూడా లైన్లో నిలబడి ఇస్తున్నారు. ఇందులో నేను కూడా ఒక జర్నలిస్ట్గా నేను పోయి డైరెక్ట్గా జేసీ గారు ఉన్నారు, జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వచ్చు. కానీ నాకంటే చాలామంది ముందు వచ్చారు. అక్కడ చాలామంది ముసలి వాళ్ళు, వృద్ధులు ఉన్నారు, పాపం రైతులు ఉన్నారు. వాళ్ళందరినీ గౌరవించి నేను కూడా లైన్లో వెళ్ళి ఇస్తున్న సందర్భంగా అక్కడ మా కెమెరామ్యాన్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగింది అనేది ప్రజలారా మీరే చూడండి. దీంట్లో కులము మాత్రం దయచేసి తీసుకురావద్దండి. కుల ప్రస్తావన కాదు, కానీ సంఘాల ముసుగులో అది రెడ్డి సంఘమా, కమ్మ సంఘమా, బల్య సంఘమా, లేకపోతే యాదవ సంఘమా, కురుబ సంఘమా, ఇంకో సంఘమా ప్రతి ఒక్కరికి సంఘాలు ఉన్నాయి. కానీ ఆ సంఘం పెట్టుకొని ఇక్కడ ప్రజలంతా లైన్లో ఇలాంటి ముసలి వాళ్ళందరూ వచ్చి, పాపం వృద్ధులు వచ్చి వీళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, వీరి గోడు చెప్పుకోవడానికి, అయ్యా కలెక్టర్ ఆఫీస్కి వస్తే న్యాయం జరుగుతుందని వీళ్ళు వస్తే మధ్యలో ఎక్కడ పడితే ఎలా పడితే అలా దౌర్జన్యంగా దూరి గట్టిగా అరుస్తూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొట్లాడుతూ మేమంతా లైన్లో ఉన్న వాళ్ళంతా ఎర్రి పుష్పాలా అని అడుగుతున్నా నేను. అది రెడ్డి సంఘం వాళ్ళు వస్తారు, లేకపోతే బల్య సంఘం వాళ్ళు మేము సంఘం అని వస్తారు, యాదవ్ సంఘం వస్తారు, బాపం సంఘం వస్తారు, బ్రాహ్మణ్స్ మేము మాది ఒక సంఘం అని. అంటే మీ సంఘాలు వచ్చినప్పుడల్లా మిగతా రైతులు, అక్కడున్న పేదలు వాళ్ళంతా ఎట్లకని వాళ్ళంతా మనుషులు కాదా అని అడుగుతున్నా నేను. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో, ఈ దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అని గురజాడ అప్పారావు పద్యం నేర్చుకునేది ఇందుకేనా మనము? అంటే వీళ్ళంతా మనుషులు కాదా, దేశం అంటే మనుషులు కాదా అని అడుగుతున్నా. సాక్షాత్తు జేసీ గారు ఉన్నారే, మాలాంటి వాళ్ళు ఎవరన్నా పోయి ఈ విధంగా చేస్తే ప్రభుత్వ విధులకు, అధికారి విధులకు ఆటంకం కలిగించినారని కేసులు పెడతారే. కలెక్టర్ కార్యాలయంలోని ఈ విధంగా జరిగితే ఇక మామూలు ఆఫీసుల్లో మామూలు ఆఫీసర్లను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తారో ఒకసారి ఆలోచించండి మీరు. అంటే ఇది కరెక్టా? ఇది ఏ సంఘం వాళ్ళు చేసినా, రెడ్డి సంఘం చేసినా, కమ్మ సంఘం చేసినా, ఇంకొక సంఘం చేసినా ముమ్మాటికి తప్పు. ఇది కుల సంఘాలు పెట్టుకొని మేము కులము ఏమి కులం ఇది? అసలు మనుషులం మనం. అంటే వీళ్ళంతా మనుషులు కదా. వీళ్ళల్లో ఈయన కూడా లైన్లో ఉన్నాడు, చందు నాయక్ పని చేస్తుంటాడు కుల సంఘం కోసం. ఈయన అంటున్నాడు వాడికి ఒక నాయకులు మీరే అట్లా అడ్డం దూరితే ఎట్లా అని. అది కూడా చివరిలో వీడియో వస్తుంది, చూడండి ఒకసారి ఏ విధంగా వీళ్ళు ప్రవర్తించారు. అంటే నేను ఒకటే అడుగుతున్నా, సంఘాలు పెట్టుకొని ఒక 10 మందినో 20 మందినో వేసుకొని గట్టిగా అరిసి గట్టిగా అధికారులతో కొట్లాడితే చట్టంలో సెక్షన్లు ఏమన్నా మారిపోతాయా? పోనీ న్యాయం గట్టిగా అరిస్తే న్యాయం జరుగుతుందా? ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక సాక్షిగా నీకు జరిగిన అన్యాయం రాసుకొని నలుగురితో పాటు లైన్లో వచ్చి ఆడ ఇచ్చి, అయ్యా మాకు ఇది జరిగింది న్యాయం చేయమని కోరుకోవడానికి వచ్చాం. గట్టిగా అరిచి, సార్ మీరు ఇమ్మీడియట్గా వీళ్ళు ఏం మాట్లాడారు జేసీ గారితో డైరెక్ట్ అడుగుతున్నారు, ఇది ఎట్లా న్యాయం ఇది అంటే. టైం వాళ్ళకు కూడా ఫైల్స్ అన్నీ వెతకాలి, అసలు ఏం జరిగింది, ఈ పొలం ఎవరిది ఏంటి అనేది జేసీ గారితో ఉంటే, జిల్లాలో ఇన్ని మండలాలు ఉంటే, ఇన్ని గ్రామాలు ఉంటే జేసీ గారు డైరెక్ట్ పోయి ఇది కరెక్టా ఇది కాదా అని క్వశ్చన్ చేసే రైట్స్ మనకెక్కడ ఉన్నాయి? మనం అడగచ్చు. సార్ ఈ పని తప్పు చేస్తే కలెక్టర్ గారిని కూడా నిలదీసే హక్కు మనకి ఇచ్చారు, అదే రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ ఎలా పడితే అలా దూరడము, ఎలా పడితే అట్లా అడ్డం పోవడము, ఎలా పడితే అలా అరవడము, గట్టిగా అడచడము ఏంది ఇది? ఎంత మాత్రం కరెక్ట్? ఒకసారి మీరే వినండి ప్రజలారా. ఇక్కడ ఈయన అడుగుతున్నాడు, మీరు నాయకులు మీరే మధ్యలో వస్తే ఎట్లా. ఇందులో నేను కూడా ఉన్నాను, ఒకసారి చూడండి. నేను కూడా ఎంతోమంది రైతులు వచ్చి ఉంటారు, పాపం వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారని నేను కూడా లైన్లో ఉన్నా. అది కూడా ఇక్కడ నేనే అక్కడ ఉన్నాను. వీళ్ళంతా రైతులు పాపం. ఒక పెద్ద ఆయన చూడండి, మీరు ఈ పెద్ద ఆయన చూడండి ఎట్లా మొక్కుతున్నాడో. సార్ పాపం ఇలాంటి వాళ్ళకు న్యాయం జరగకుండా ముందొచ్చి అడ్డం దూరి పట్టించుకోరు. ఇలాంటి పెద్ద ఆయన ఎవరన్నా వస్తే పట్టించుకోరు. కానీ
వాళ్ళు వచ్చి గట్టి గట్టిగా అరిస్తే ఏమరిచినారు ఏమనేది లాస్ట్లో వీడియో చూపిస్తా. దయచేసి చెప్తున్నా, కులాల ముసుగు వద్దు. న్యాయము అన్యాయం కోసం పోరాడండి. మనమంతా మనుషులం, మనిషిగా ప్రవర్తిస్తాం. ఎక్కడన్నా పోతే యాక్సిడెంట్ అయితే కింద పడి చావు బతుకులు ఉంటే నువ్వు ఏ కులం అని అడుగుతామా? నీ ఏ కులమోడు? రెడ్డా ముట్టుకోద్దు, వీడు రెడ్లకు మనకు సరిపోదు, వీళ్ళు కమ్మోళ్ళు మనకు కమ్మోళ్ళకు సరిపోదు, వీళ్ళు బల్యోళ్ళు మనకు బల్యోళ్ళు సరి, ఇట్లా అనుకుంటామా? ప్రాణాపాయ స్థితిలో ఎవరున్నా మన రక్తం కావాలంటే ఇస్తాం కదా, మీ రక్తం వాళ్ళు తీసుకుంటారు కదా, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది నేను అడుగుతున్నా. అన్యాయం జరిగింది, చట్ట ప్రకారంగా ఫైట్ చెయ్యి, ఎవరొద్దన్నారు. కానీ ఈ విధంగా ఎట్లా పడితే అట్లా వచ్చి ఇదే పోలీసు వాళ్ళనే నేను అడుగుతున్నా, ఎవరన్నా ఈ విధంగా వస్తే మామూలు ప్రజలు మీరు ఊకే ఉంటారా సార్? వాళ్ళు లైన్లో పాపం ముసలోళ్ళు వచ్చినా కూడా, మహిళలు వచ్చినా కూడా లైన్లో నిలబెడతారే, అంటే వీరికి ఒక న్యాయము మిగతా వాళ్ళకు ఒక న్యాయమా? అదే అడుగుతున్నా నేను, కలెక్టర్ గారిని అడుగుతున్నా. ఈ సీన్ ఇది రెండోసారి, ఇంతకుముందు కూడా ఒకసారి న్యూస్ పెట్టాను నేను, ఇదే వల్లే గట్టిగా అక్కడ కూర్చొని గట్టిగా అరిస్తే ఇది కలెక్టర్ కార్యాలయమా లేకపోతే పశువుల సంత అని పెట్టాను. ఆ రోజు వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఆ న్యూస్ తీసేసాను. కానీ మళ్ళీ రెండోసారి రిపీట్ అయింది. నేను లైన్లో నిలబడ్డాను, అరే అర్ధ గంట సేపు వెయిట్ చేసి మేము ఉంటే 5 నిమిషాలు ఇట్లా దొబ్బుకొని వచ్చేసి బాంబులు వేస్తున్నామా? మేమేమన్నా దేశం ఏదో మాట్లాడేస్తే అంటే 100 మంది వచ్చి ఒకసారి అటాక్ చేస్తే న్యాయము అన్యాయం అయిపోతుందా? అన్యాయం న్యాయం అయిపోతుందా? ఏ విధంగా ఇది కరెక్ట్? ఈ వీడియో మీరు చూసి డిసైడ్ చేయండి ప్రజలారా. ఇంతమంది మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళు వచ్చి కలెక్టర్ గారితో కొడుతాడు, ఈయన అన్నాడు, అది కూడా వీడియోలో వస్తుంది. ఒక పెద్ద ఆయన పాపం వీళ్ళందరూ ఇంతమంది అంటే నేను ఇక్కడ కూడా ఉన్నా, నేను ఇక్కడే ఉన్నా, నాకు అనిపిస్తుంది ఏమిరా ఇది, అసలు ఏంది ఇది, కలెక్టర్ ఆఫీసా లేకపోతే ఏంది ఇది అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. మరి దీన్ని ఏమన్నా చూస్తే కినా నా మీద రకరకాలుగా నిందలు వేస్తారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ అని అడుగుతున్నా. అందరితో పాటు మనము మనుషులమే కదా, మీరు కూడా రావాలి కదా. ఈ విధంగా ఎందుకు రారు, ఈ విధంగా ఎందుకు చెయ్యరు అనేది హంబుల్ రిక్వెస్ట్. ఇప్పటికైనా పల్లెల నుంచి పేద రైతులు, మహిళలు ఎన్నో సమస్యలతో వస్తారు. వారితో పాటు మీరు వెళ్ళి మీ సమస్యలు మీరు చెప్పుకోండి. కానీ ఇలా మధ్యలో దూరి గట్టిగా అరిసి ఎక్కడ న్యాయం అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఈ వీడియో చూసి ప్రజలారా మీరే డిసైడ్ చేయండి. సార్ మేమేం జేసీ సార్ని కలిసాం సార్, లేదంటే కలెక్టర్ సార్ని కలిసాలా, కలెక్టర్ సార్ లేకపోతే జేసీ సార్ని కలుస్తాం సార్. కలెక్టర్ సార్ రాడా సార్? సరేలే ఇప్పుడు జేసీ సార్ని కలుస్తాము, ఆ సార్ని కలుస్తామంటే అట్లా పోయి అందరూ కలుస్తాం. పట్టమా పండిది సార్ కదా. చట్టాన్ని కాపాడండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని
నిమిషం సంబంధించిన మేము మా నిరసన తెలిసే హక్కు మాకుంది. లేదు దాన్ని వైలేషన్ చేసినామంటే దాన్ని చట్ట ప్రకారం తీసుకొని చర్యలు మీకున్నాయి. ఇప్పుడు మేమేమంటున్నాము, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేకొచ్చినాం. ఇప్పుడు గత 6 నెలల నుంచి ఇస్తున్నాము, ఒక్కటి పరిష్కారం కాలే. మాకు ఈరోజు అథారిటీ కలెక్టర్ సార్ చేయండి, తర్వాత మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. ఇది చేయాల్సింది కూడా మీరే. మేమే ఇప్పటికీ 15 మంది మీద గలాట్ అయ్యి రాత్రి కేసు కట్టినారు. కేసు అంటే కౌంటర్ కట్టినారు SC/ST అట్రాసిటీ యాక్ట్ మీద. ఇది ఈసీ ల్యాండ్ సార్. ఒక్కసారి అసైన్మెంట్ అయిన తర్వాత ఎస్సీలకి ఈసీని నాన్ డీసీగా మార్చినారు. మాకు చట్టం తెలియదు సార్. చట్టం తెలిసిన వాళ్ళు చట్టాన్ని వైలేషన్ చేసినారు కొన్ని అధికారులు. మరి దీన్ని డిస్ప్యూట్ కింద మీరు పెడతారా పెట్టరా? మా మీద దాడి చేసి కేసు కట్టినారు. అది కంటిన్యూ, అది లీగల్గా మేము ఫైట్ చేసుకుంటాం. దాని వరకు ఓకే. యాజ్ పర్ రెవెన్యూ ప్రకారం డీసీ ల్యాండ్ని నాన్ డీసీగా మార్చొచ్చా లేదా? ఒకవేళ మార్చొచ్చు అంటే దీని ప్రకారం ప్రొసీడ్ అవుతాం. లేదు మార్చకూడదంటే ఫస్ట్ ఫోన్లో పెట్టాలా, రెడ్ మార్క్లో పెట్టాలా, ఆన్లైన్. అదే సార్ వెరిఫై చేసేది ఏం లేదు సార్. ఇమ్మీడియట్లీ ఇది రోజు జరుగుతుంది పేపర్లో. నిన్న గలాట్ అయింది, 30 మంది దాకా మా ఊళ్ళని కొట్టినారు. ఇది గూడేరు మండలం సార్, కడదుగుంటి విలేజ్. ఎస్పీ గారు కూడా చెప్పినాము, అయినా కేసులు మా మీదే కట్టినారు. అవునా కట్టుకుని మేము దాన్ని ఇది చేస్తూనే ఉంటాం, మేము ఫైట్ చేస్తూ ఉంటాం. కాకపోతే రెవెన్యూ వాళ్ళు చేసే పనులకి మేము బలైపోతున్నాం. ఎన్ని రోజులు సార్? ఒకసారి అసైన్ అయిన తర్వాత 1000 రోజులకు మార్చొచ్చా సార్? డీసీలు అంటే నాన్ డీసీలు మార్చొచ్చా?